ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ ఆగస్టు నెల కన్యారాశి వారికి ఎలా ఉంటుంది, కన్యారాశి వారు ఏ ఏ గ్రహాలు వారికి అనుగ్రహంగా ఉన్నాయి, కన్యారాశి వారికి ఏ దేవతామూర్తులను ఆరాధన చేయడం వలన వారు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళతారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు నెల కన్యారాశి వారికి నెల అంతా కూడాను మిశ్రమంగా ఉంటుంది. ఈ నెలలో 12వ ఇంట్లో గ్రహ సంచారం అనుకూలంగా ఉండదు. మీకు ద్వాదశంలో ఉన్న గ్రహాలు కాస్త మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీరు ఏ పనులు చేసినా కానీ ఆ పనులు మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో మీరు కాస్త ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. లాభాలను పెండింగ్లో పెడతారు. లాభాలు వచ్చే విషయాలలో కాస్త అలసత్వం ప్రవర్తిస్తారు. కాబట్టి మీకు వచ్చే డబ్బు కూడా కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి అన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటూ పెండింగ్ లేకుండా అన్ని పనులను పూర్తి చేయండి. తద్వారా మీకు రావలసిన వస్తువులన్నీ, రావాల్సిన డబ్బులన్నీ కూడా త్వరగా మీకు చేరుతాయి. మీ ధైర్యంతో పాటు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 16వ తారీఖు నుండి వ్యయమునందు రవి సంచారం, 26న దశమునందు కుజ సంచారం వంటి, కానీ అదే సమయంలో ఎక్కువగా ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి. మీకు విదేశీ పర్యటనలు చేయాలనుకున్న వారు విదేశీ పర్యటనలు చేస్తారు. ఖర్చు మరియు డబ్బు వృధా అవుతుంది. అనవసరంగా విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే మాత్రం కాస్త నెక్స్ట్ మంత్కు పోస్ట్ పోన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం భయంకరంగా ఖర్చు ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రుణభారాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కోర్టు వ్యవహారాల యందు మీకు అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ మాసమంతా కూడాను మీకు చాలా మధ్యస్థమంగానే ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు శుక్రుడితో పాటు 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి దీనితో వ్యాపార కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ వెళ్తారు కదా మీరు వ్యాపారం కోసం. వ్యాపార నిమిత్తంగా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరొక నగరం నుండి మరొక సిటీకి వెళ్ళేటప్పుడు ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో బదిలీలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. స్థానచలనం జరిగే అవకాశం ఉంది. గృహ మార్పులు కూడా తప్పవు. మీరు ఇల్లు కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగమునందు అంకిత భావంతో ఉంటే చాలా మంచిది. నెగ్లిజెన్స్గా చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మనోధైర్యం చాలా అవసరము. కాబట్టి ధైర్యంగా ఉండండి. ధైర్యంతో పని చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. విద్యార్థులు 5వ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం అంతా కూడాను 6వ స్థానంలో ఉంటాడు. తద్వారా మీరు వీలైనంత వరకు కష్టపడి చదివితే తప్ప ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉన్నత ర్యాంకులు కూడా కొడతారు. మీరు అనుకున్న ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ పరంగా చూస్తే నెల బ్రహ్మాండంగానే ఉంటుంది. మాస ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లో బుధుడు కూర్చొని ఉన్నాడు. కాబట్టి మరియు శని యొక్క పూర్తి ప్రభావాన్ని కలిగి ఉంటాడు. కుజుడు 4వ ఇంటిలో ఉన్నాడు. కాబట్టి మరియు 12వ ఇంటిని చూస్తాడు. ఇది మొత్తము కుటుంబ ఖర్చులను పెంచుతుంది. ఈ గ్రహ సంచారం అంతా కూడా మొదటి కారణం ఏమిటయ్యా అంటే మీ డబ్బును నాశనం చేయడానికి వచ్చింది. ఖర్చులన్నీ కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఖర్చులను లిస్టు రాసుకొని మరి ఎక్కడెక్కడ పెడుతున్నానో ఆ విషయాన్ని కూడా మీరు చూసి గమనించి ఖర్చులను తగ్గిస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుటుంబంలో ఒక రకమైన ఫంక్షన్ మీ ఇంటిలో ఆర్థిక వ్యయాన్ని పెంచుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రాం చేద్దాం అనుకుంటారు, ఆ ప్రోగ్రాం చేద్దామని చెప్పి ఖర్చును ఎవరికి వారే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఇది ఇంట్లో ఆనందాన్ని ఉంటుంది. ఆనందం ఉన్నది అంటే ఖర్చు కూడా ఉంటుందనే కదా అర్థం. కాబట్టి కాస్త ఖర్చును కూడా చూసుకొని లెక్క పెట్టుకొని మీరు జాగ్రత్త పడితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులతో విరోధాలు, అపనిందలు, అవమానాలు ఉంటాయి. బంధుమిత్రుల విషయంలో అనవసరంగా వాగ్వాదాలు పడకండి, గొడవలు పడకండి. జాగ్రత్తగా ఉండండి. మీ మాట్లాడేటప్పుడు కాస్త నిదానంగా నెమ్మదిగా మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది కలగదు. నమ్మిన వారి వలన మోసపోతారు. ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. మోసపోయి అశాంతికి కూడా లోనవుతారు.
డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. బంధువర్గం వారితో విరోధము, ఆకస్మిక కలహాలు, మీ ఇళ్ళలో దొంగతనాలు కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఇష్యూస్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే తప్ప పక్కవాడిని ఇంటిలోకి రానియకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కూడా ఉంటుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అయితే 12వ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు స్థితి చెంది ఖర్చులను స్థిరమైన స్థాయిలో ఉంచుతారు. నా ఖర్చులు ఇందాక చెప్పాం కదా, విపరీతమైన ఖర్చుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫైనాన్షియల్గా మీకు డిస్టర్బెన్స్ కూడా రాదు. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఖర్చు పెట్టుకుంటూ పోతే అది నిదానంగా ఏమవుతుందంటే 10 రూపాయలు వస్తే మీరు 100 రూపాయల దాకా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఖర్చుల విషయంలో మాత్రం మీరు ఒక నోటీస్ చేసి మరి పెట్టుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయానికే వస్తే ఆరోగ్యం విషయంలో మీరు చాలా శ్రద్ధ వహించాలి. మరియు దీని గురించి జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే రాశి అధిపతి బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి అలా కాకుండా శని కూడా 6వ ఇంట్లో కూర్చొని బుధునిపై కూడా దృష్టి పెడుతుంది. కాబట్టి మరియు ఈ నెల ప్రారంభం నుండి కుజుడు 9వ ఇంట్లో ఉండి బుధుడిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడాను కాస్త ఆరోగ్యపరంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కాస్త చాలా జాగ్రత్త వహించి ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న యాక్సిడెంట్లు, కాలు జారిపడడాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళడం కానీ అవన్నీ కూడా కాస్త మానుకొని ఉంటే మాత్రం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వారికి ఈ నెలంతా కూడాను కాస్త ప్రతికూలతలు రెండూ ఉన్నాయి. కాబట్టి మీరు కాస్త ఆలోచించి ఏ విషయమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా కాస్త ఇబ్బందులు పడకుండా ప్రతిరోజు అవకాశం ఉంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా వస్తే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉంటాడు. కానీ ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయాలి. అంతేకాకుండా మీ జాతకంలో ఏ గ్రహాలు నడుస్తున్నాయో ఆయా గ్రహాలకు కూడా పరిహారం చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు. మీ జాతక చాటు ప్రకారంగా కూడా చూసుకోండి. ఇక్కడ ఈ రాశి ప్రకారంగా ఈ 2 ప్రకారంగా చూసుకొని మీరు రెమెడీస్ కనుక చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఆనందదాయకంగా నిత్యము ఆనందదాయకంగా ఉండవచ్చును. మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ, మంగళం మహతో, స్వస్తి.